మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వాళ్ళ యొక్క సపోర్ట్ తో ప్రోద్బలంతో నియోజకవర్గాన్ని దాదాపు 3 పర్యాలు గెలిచినప్పటికీ 2 పర్యాలు మేమందరం కూడా అపోజిషన్ ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మన అధికారం 2019 వచ్చినప్పుడు కూడా కరోనా 2 years మొత్తం మహమ్మారి అందరం కూడా తినేసే కార్యక్రమం పెట్టింది. అయినప్పటికీ ఎక్కడ మేము రాజీ లేకుండా పోరాటం సాగిస్తానే ప్రభుత్వంలో దాదాపు ప్రతి మండలంలో కొన్ని పనులు చేసుకోవడానికి ఆస్తి మాకు వెసులుబాటు జరిగింది. ఇప్పుడు మళ్ళీ అరాకూర ఏమైనా పెండింగ్ ఉన్నవాడు కూడా మా చేతులకి వెసులుబాటు, ఎందుకంటే రేపు వచ్చేది మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనే డౌట్ లేదు. ఖచ్చితంగా ప్రజలు నిరాజాలు వైఎస్ఆర్ సీటుకున్నాయని మేము భావిస్తున్నాం. ఈరోజు దాదాపు వెల్ఫేర్ స్కీమ్, సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేక రెండు కళ్ళులాగా ఈరోజు రాష్ట్రం అంతా ఏర్పడుతున్న తర్వాత ముఖ్యంగా ఈరోజు మా ప్రాంతాన్ని చూసుకుంటే చిట్టువేలు, కోడూరు తీసుకున్న సోమశిల బ్యాక్ వాటర్, అదేవిధంగా ఓలువారు పిలిచిన మంగంపేట, హైల్ రాజపురం హై లెవెల్ బ్రిడ్జ్, వైకోట ప్రహరీ గోడ, అదేవిధంగా బ్రిడ్జెస్, మంగంపేట సంబంధించిన రిహాబిలిటేషన్ సంబంధించినవి, అదేవిధంగా రైతులకు సంబంధించిన కాంపన్సేషన్, అదేవిధంగా మనం కోడూరు తీసుకుంటే ప్రొటెక్షన్ వాళ్ళు రైల్వే అంటర్ బ్రిడ్జ్, పొలంపేట తీసుకుంటే దాదాపు 24 కోట్ల రూపాయలతో దగ్గర అనేక రహదారులు కూడా పరిస్థితి చూస్తాం. చిట్టువేలు కోడూరు పురాతన కాలం 70 సంవత్సరం బోర్డు కూడా స్టార్ట్ చేసినాం. ఎందుకంటే పర్మనెంట్ గా ఉన్నాయి ఏదైతే ఉన్నాయో నియోజకవర్గం అన్ని కూడా చేసుకుంటా పోతున్నాం. సోమశిల బ్యాక్ వాటర్ 220 కోట్ల రూపాయలు సాగునీరు పుల్లంపేట మండలం, చిట్టువేల మండలం, కనగూరు మండలం, ఈ విధంగా ప్రతి మా మండలంలో వైఎస్ఆర్సీపీ మార్కింగ్ ఉన్నారు. దీనికన్నిటి కూడా మాకు సపోర్ట్ చేసిన నాయకులు, క్యాడరు చేసిన దానికి ధన్యవాదం. దాంతోపాటు మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేసి పార్టీని ముందు నడిపిస్తూ నాకు అందరూ కూడా సపోర్ట్ గా ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఈసారి మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని అందరూ కూడా ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాను మాకు ఇష్టపడుతున్నది. మేము ఎంత చేసినా కోడూరు నియోజకవర్గ రుణం తీర్చుకోవాలని ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాం. వాళ్ళ యొక్క బలమే నా విజయానికి ఇది ఉంది. దాంతోపాటు మా క్యాడరు, కార్యకర్తలు, లీడర్స్ అందరూ కూడా ముందు కూడా నడిపించి మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రజలకు ధన్యవాదాలు. తొందరలో మళ్ళీ కూడా ప్రజల వైపు మళ్ళీ కూడా ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం, మళ్ళీ కూడా మా విత్ క్యాడర్తో నాయకులతో కూడా ఊరు వాడని తిరిగి కూడా చేస్తున్నారు. ఒకటే విధంగా చివరిగా ఇన్ని లక్షల కోట్లు ప్రభుత్వం పెడుతున్న ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి గతంలో ఎప్పుడు కూడా చేయని పనులు ఈరోజు జగన్మోహన్ గారు పనులు చేస్తున్నారు. ఊరు లేదు, వాడ లేదు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైవ్లీహుడ్ పెరిగింది, వాళ్ళ యొక్క జీవన విధానం స్టైల్ మారింది. కారణం జగన్మోహన్ గారు వెతికి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వాళ్ళకు ఆర్థిక ఫలాలు ఇస్తున్నారు, ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు, డెవలప్మెంట్ విలేజ్ అవుతున్నాయి, ఒక మాన్మెంట్లో ప్రతి గ్రామంలో ఉన్నాయి. ప్రతిపక్షానికి నేను ఇది చేశాను, నాకు ఓటు వేయడానికి అర్హత వాళ్ళకి లేదు. వాళ్ళు కనీసం వాళ్ళు వీధుల్లోకి పోయి మా పార్టీ మేము ఇది చేసినాం అది చేయండి అని వాళ్ళు మళ్ళీ చెప్పుకునేదానికి వీధుల్లో వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే మేము అలా చేశాను కానీ ముందుకు పోవచ్చు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అనే ప్రోగ్రామ్ పెట్టాడు, ప్రజలు నట్టేయడం ఇచ్చేదానికి కార్యక్రమం పెట్టాడు. అసలు వాళ్ళ క్యాడర్ నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు కొడుకు ఒకటి చెప్తే చంద్రబాబు ఒకటి చెప్తాడు, చంద్రబాబు నాయుడు చెప్తే క్యాడర్ ఒకటి చెప్తాడు. కాబట్టి ఎక్కడ పొంతన లేదు. కాబట్టి ఎటు చూసినా ఆ పార్టీకి పరిస్థితులు అగోమచరముగా ఉన్నాయి. దానికి కానీ తోకపాట్లు కానీ ఈరోజు జనసేన పరిస్థితి ఇంకా ఘోరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చించుతా, చంపుతా, పొడుస్తా, నేను సంబంధించిన అనే వ్యక్తి పాపం 21 సీటు కన్ఫర్మ్. దాంట్లో కూడా మళ్ళీ బీజేపీకి తెలుగుదేశంకి ఇచ్చిన పరిస్థితి ఆయన చూసి నిజంగా కపాన మనకే జాలేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నట్టేడు ముంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే అమాయకుడే. ఎందుకంటే అతను నమ్ముకున్న క్యాడర్ కూడా పాపం ఇంకా అమాయకులు అని చెప్పేసి మీ ద్వారా మేము తెలుస్తున్నాం. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీరు తెలుసుకొని మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్కు మీరు సపోర్ట్ చేయాలా. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, మీరు ఇప్పుడు కూడా మీరు ఒక మంచి దాంట్లో చేస్తారు, కానీ మీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో ఏం కాదు. చంద్రబాబు నమ్మి ఒట్టడం ఇచ్చారు. అందుకే పాపం కాపు సోదరులను కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాలా. ఎందుకంటే జగన్మోహన్ గారు మీకు ఇంత భారీ ఎత్తున ఈ గతంలో ఏ ప్రభుత్వం చేయనంత సపోర్టు వాళ్ళకు ఒక మంచి స్థాయికి తెచ్చాడు. ఈరోజు మంత్రులు చూడండి, ఎంపీలు చూడండి, ఈరోజు డిక్లేర్ చేస్తే దగ్గర కాపులు ఆల్మోస్ట్ 25% కాపులు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అభ్యర్థులు ఈరోజు జగన్మోహన్ గారు చేశారంటే కాపుల పైన ప్రేమ ఏ విధంగా ఉందో ఒకసారి జగన్మోహన్ గారు చేసిన విధానం ప్రజలను తెలుసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తాం. ఎలక్షన్ కోడ్ మొదలైంటాంచి రైల్వే కోడ్లో ఒక పండగ వాతావరణం మొదలైంది. ఎందుకంటే ఇది 5వసారి మళ్ళా కొరముట్ల శ్రీనివాసులు గారికి మా హైకమాండ్ మళ్ళా టికెట్ వేయడం,
ప్రతి ఒక్క వర్గంలో కానీ, ప్రతి ఒక్క మతంలో కానీ, కులంలో కానీ ప్రతి ఒక్కరికి ఒక ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలన్నీ కూడా జనాలకు వెళ్ళినాయి. దాంతోపాటు ఇక్కడ రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల్లో ఉండి సంక్షేమ పథకాలు అందుతాయా లేదా అని తెలుసుకొని అతను దగ్గరికి వచ్చిన పేదవాడిని ఒక పార్టీ అని చూడకుండా, ఒక కులం అని చూడకుండా, ఒక మతం అని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా పోయి సంక్షేమ పథకాలు అందుతాయా లేదా, వాళ్ళకి ఏ అవసరం ఉండాలని తెలుసుకొని మరీ పనిచేపించిన నాయకుడు మన రైల్వే కోడూరులో కొరముట్ల శ్రీనివాసులు గారు. ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారి ఆదేశాల మేరకు మన మిథున్ గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో ఈరోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా 5వ విజయబాట చేసి ఆయన మళ్ళా మా రైల్వే కోడూరు మంత్రిగా కూడా మేము ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రి పదవిని కూడా అధిరోహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా రైల్వే కోడూరు ప్రజానికానికి ఇంకా ఇటువంటి ఎమ్మెల్యే ఇంకా దొరకడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనసు పెట్టి ఈయనకి చేయాలని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ అదర పార్టీలు, ప్రతిపక్షాలు ఎన్ని ఏకమైనా, ఎన్ని జెండాలు కలిసినా కూడా ఈ ఒక జెండాను ఏమీ చేయలేవు. ఎన్ని జెండాలన్నీ కలిసినా కూడా ఈ ఒక జెండాను ఏమీ చేయలేవు. ఎంతమంది కూటమైనా కూడా మా ఎమ్మెల్యే గారిని కానీ, మన మిథున్ అన్న గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమీ చేయలేవు. అవన్నీ ఒక ఈ గాలికి, ఈ ఫ్యాన్ గాలికి మిగిలినవన్నీ కొట్టకపోతాయని ఈ రోజు మా పార్టీ కార్యాలయంలో సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉంటాను. నా పేరు తుమ్మల సురేష్, రైల్వే కోడూరు నియోజకవర్గం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మాకు రైల్వే కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో, ఎస్సీ నియోజకవర్గంలో మా కొరబట్ట శ్రీనివాసులు గారిని 5వసారిగా ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడం మాకు అందరికి కూడా ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఎన్నో అందించారు. ఇక ముందు కూడా ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే శ్రీ మిథున్ రెడ్డి గారు ఎంపీగా మా రాజంపేట కాన్స్టిట్యున్సీలో ఆయన కూడా ఊహించని పనులు ఎన్నో చేశారు. సిసి రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, అండర్ బ్రిడ్జిలు కావచ్చు, ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఎస్సీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో రైల్వే కోడూరులో ఎన్నో పథకాలతో కూడిన సంక్షేమ పథకాలు చేశారు. కాబట్టి ఈసారి రాబోయే ఎన్నికల్లో అత్యంత ఎక్కువ మెజార్టీతో ఎమ్మెల్యే కొరబట్ట శ్రీనివాస్ గారిని, మిథున్ రెడ్డి గారిని మేము అత్యంత మెజార్టీతో వైభవంగా, సంతోషంగా, పండగ వాతావరణంలో ఎలక్షన్ జరుపుకొని ఘన విజయంతో వాళ్ళందరూ కూడా గెలిపించుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. కార్యకర్తలు కానీ, గ్రామ ప్రజలు కానీ ఎవరైనా సరే సైనికులుగా మేము పనిచేస్తాము. ఎందుకంటే ఎన్నో సంక్షేమ ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క తల్లికి కూడా చేరినాయి. కాబట్టి మేము ఒక సైనికులు మాత్రమే ముందుకు వచ్చి మీకు పార్టీకి పనిచేస్తాము, వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో మేము వెళ్ళినప్పుడు వెళ్తున్నారు. కాబట్టి మేము కూడా జగనన్న సైనికులుగా, మేమందరూ కూడా సీనియర్ సైనికులుగా ప్రతి ఒక్కరము నిద్రపోకుండా, కంటికి నిద్ర లేకుండా సరే ప్రతి గడపకు తిరిగి ఇచ్చిన సంక్షేమాలు అన్ని కూడా ప్రతి ఒక్క గడపకు మేము వివరించి ఈ ప్రభుత్వం వస్తే ఈ విధంగా మనకు డెవలప్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, తల్లికి కానీ, తాతకు, అమ్మకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ గురించి చెప్పి వాళ్ళందరూ చైతన్యం నింపి వైఎస్ఆర్సీపీకి అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. జై జగన్, జై సీజన్న, జై మిథున్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.